హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ఈరోజు చైనాలో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇది మనకు తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఏమిటి అంటే చైనాలో కరప్షన్ విపరీతంగా పెరిగిపోయి ఈరోజు అది ఎంతలా పెరిగింది అంటే ఒక మిజైల్లో ఫ్యూయల్ నింపాల్సింది నీళ్లు నింపి లెక్కలు రాసుకుని అవినీతి చేసిన సందర్భం నుంచి మొదలు పెడితే జిన్పింగ్ పక్కనే ఉండే ఒక టాప్ జనరల్ అతని వరకు కూడా ఈ అవినీతి ఆరోపణలు రావడం, దీనికి తోడు న్యూక్లియర్ వెపన్ సీక్రెట్స్ అన్నీ కూడా అమెరికాకు వెళ్ళడం జరిగింది అనే ఒక ఆరోపణ వస్తుంది. సో ఇది ఆరోపణ లేకపోతే ఇందులో నిజానిజాలు ఉన్నాయా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ మరి ఇదంతా ఎవరి ప్లాన్తో జరుగుతోంది? జీ జిన్పింగ్ని ఇరకాటంలో పడేసి అతన్ని తప్పించే ప్రయత్నం ఏమైనా అమెరికా చేస్తోందా అనే ఆలోచనలు కూడా ఇక్కడ మొదలయ్యాయి, అనుమానాలు. మరోవైపు లేదా జిన్పింగ్నే ఇరకాటంలో పడేసి పూర్తిగా ఇరికించేసి ఏదో ఒక శిక్ష వేసే ప్రయత్నం జరుగుతుందా అమెరికా తరఫు నుంచి? అసలు ఏం జరుగుతోంది? చైనా అంతర్గత వ్యవహారంగా మాత్రమే మనకు కనపడుతోంది ఇది. కానీ అమెరికా కూడా ఇందులో తన హస్తాన్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసినట్లు కనబడుతోంది. రెజిమ్ చేంజ్ కోసమేనా ఇదంతా? మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇటు బంగ్లాదేశ్ చూసాం, నేపాల్ చూసాం, భారత్లో ప్రయత్నాలు చూసాం. ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఈరోజు చైనా మీద కూడా ఆ ప్రభావం పడబోతోందా అనేది ఒక అనుమానంగా మనకు మొదలవుతోంది. దాని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. వివిరావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఏమిటి సార్ అంటే ఇటు ఒకవైపు అవినీతి ఆరోపణలు అంటే లంచాలు తీసుకొని ఒక ఆఫీసర్ని డిఫెన్స్ మినిస్టర్గా చేసిన సందర్భం అనేది ఒకటి ఎగ్జాజరేటెడ్, అది అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే, మరోవైపు న్యూక్లియర్ సీక్రెట్స్ అన్ని కూడా అమెరికాకు అనేది ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా? మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ లేవు కానీ కొన్ని నెలల క్రితం కొన్ని హింట్స్ వచ్చినాయి. ఓకే. అమెరికన్ ప్రెసిడెంట్ న్యూక్లియర్ స్టాక్ పైల్స్ ఆఫ్ ది కంట్రీస్, ఎవరైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా, ఈవెన్ అన్డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్స్ ప్లస్ 5 డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్స్, వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పైల్స్ అన్ని క్లియర్ గా బయట తీసుకొచ్చారు. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 5-10 years లో చైనా అమెరికాకు ఉన్న స్టేటస్ అంటే 10,000 వరకు న్యూక్లియర్ వెపన్స్ స్టేట్ కి చేరిపోతుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే వాళ్ళ యురేనియం ప్రాసెసింగ్ కెపబిలిటీ ఉంది, ఎంతవరకు వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలరు, వాళ్ళ స్పీడ్ ఎంత ఉంది, స్పీడ్ హేజన్ అప్ చేయడానికి తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే 2 వారాల క్రితం చైనా ఫుల్ స్కేల్ ఎక్సర్సైజ్ చేసింది తైవాన్ రీక్యాప్చర్ కోసం. అంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము తైవాన్ వెనక్కి తీసుకోవడానికి అవసరమైతే మిలిటరీ చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని. అంటే చాలా క్లారిటీగా ఉన్నారు. ఇటువంటి ఎక్సర్సైజ్లప్పుడు జనరల్ గా సూపర్ పవర్స్ అన్ని చాలా అప్రమత్తంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ ని యాక్చువల్ వార్ కింద కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. మన బోర్డర్స్ లో కూడా, పాకిస్తాన్ బోర్డర్స్ లో కూడా 3-4 సార్లు చేసాము ఇప్పటికి లాస్ట్ 3-4 డికేట్స్ లో. ఎప్పుడైనా సరే ఇటువంటి ఎక్సర్సైజ్ ని యాక్చువల్ వార్ కింద కన్వర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటిదప్పుడు సౌత్ చైనా సీలో ఉన్న పవర్ఫుల్ న్యూక్లియర్ క్యారియర్ గ్రూప్ అబ్రహాం లింకన్ ని ఇరాన్ తీసుకుని వచ్చారు. ఇరాన్ ప్రయారిటీ టార్గెట్ కాదు ఈరోజు. అమెరికాకి దేని తేడా చేయదు. ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది ఇరాన్ లీడర్, హౌతీస్ కానీ, హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, వీళ్ళందరూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో ఉన్నా కానీ అమెరికాని తీవ్రంగా ప్రతిఘటించట్లేదు. అంటే నేను ఆ రోజుల్లోనే మనం ఒక విశ్లేషణకు వచ్చాం, ఇది ఒక రెడ్ హెర్రింగ్, అంటే ఎక్కడి నుంచో అటెన్షన్ డైవర్ట్ చేయడం. దీన్ని డైవర్ట్ చేయడానికి అటు గ్రీన్లాండ్, వెనిజులాలో అయితే $210 బిలియన్ చైనాకి నష్టం చూపించారు. ఇదంతా ఒక పగడ్బందీగా జరుగుతున్న అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా చేస్తున్న వ్యూహం. ఆ వ్యూహం ప్రకారంగానే మనకు ప్రస్తుతం ఇన్పుట్స్ ప్రకారం చూస్తే వాళ్ళు హైయెస్ట్ సెంట్రల్ వార్ కమిషన్ అని ఉంటుంది, CWC. అందులో ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన ఈ సపోజ్ టు బి యాక్చువల్లీ మన CDS లాగా ఉంటారు, CDF కంబైన్డ్ డిఫెన్స్ ఫోర్సెస్ లాగా. ఆయనే జనరల్ గా ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ దిగిపోయిన తర్వాత జనరల్ గా పవర్ టేక్ ఓవర్ చేసేది జనరల్ గా వీళ్ళే ఉంటారు. ఈ CWC లో ఎవరైతే 8 మెంబర్స్ ఉన్నారో
ఒక్క మెంబర్ తప్పించి మిగతా 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉమ్, వీళ్ళకున్న స్టాఫ్ గాని, వీళ్ళకున్న లింక్స్ గాని దాదాపు 3,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉమ్, 3 వారాల క్రితం కూడా కొన్ని హింట్స్ వచ్చినాయి. ఉమ్, ఒక మేజర్ జనరల్ ఈక్వలెంట్ డివిజనల్ కమాండర్ వైఫ్ సింగపూర్ వెళ్ళాలంటే ఆవిడ్ని వీసా ఉన్నా గానీ ఎయిర్పోర్ట్ లో చైనా నుంచి వెళ్ళనివ్వలేదు. ఉమ్, ఇలాంటి 2-3 చర్యలు చేశారు. మనకి మీడియాలో లీక్ అయింది తక్కువ, మీ లీక్ అవనేవి చాలా ఉన్నాయి. ఆ, ఎందుకంటే చైనా చాలా కంట్రోల్డ్ స్టేట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ లీకేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఉమ్, కానీ వాళ్ళకున్న ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, వైపో అంటారు. ఉమ్, ఆ వైబోలో చాలా కొన్ని మెసేజెస్ కనిపిస్తున్నాయి. ఉమ్, ఎవరైతే ఒక సింగిల్ మెంబర్ సిడబ్ల్యూసిలో మిగిలిపోయారో ఆయన ప్రొఫైల్ చూస్తే జీ జిన్పింగ్ గారికి ప్రాంతానికి గాని ఊరికి చెందిన మనిషి. అంటే ఆయన స్వతహాగా సొంత మనిషి ఆయన. ఉమ్, ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మనకి ఐబీకి ఉన్నట్టుగా, ఐబీ డైరెక్టర్ ఉన్నట్టుగా వాళ్ళకి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కి హెడ్. ఆయన వీళ్ళ తిరుగుబాటు గురించి రిపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు అవుతుంది? ఉమ్, జీ జిన్పింగ్ 2 ఎన్నికల తర్వాత కూడా 3సారి ఎన్నికైనప్పుడు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఉమ్, దాదాపు దానితో పాటు ఆయన లైఫ్ కి ప్రెసిడెంట్ అయిపోయారు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. అంతకుముందు జీ జిన్పింగ్ కూడా ఉమ్, హూ జింతావ్ టైంలో అటువంటిది ప్రయత్నమే చేశారు. ఉమ్, హూ జింతావ్ లైఫ్ ప్రెసిడెంట్ అవ్వాలని చూసి జీ జిన్పింగ్ ని సైడ్ చేయాలని చూశారు. కానీ ఆయన సక్సెస్ఫుల్ కాలేదు. ఉమ్, ఈయన పెద్దగా చదువు అంటే అకాడమిక్ ఇంటలెక్చువల్ కాకపోయినా కానీ ఉమ్. రాజ్య దక్షతలో అంటే రాజనీతిలో మాత్రం అఖండులు. ఎవరు? జిన్పింగ్. జీ జిన్పింగ్. ఉమ్, ఈ జిన్పింగ్ గారు లైఫ్ కి దాదాపు ప్రెసిడెంట్ అయిపోయారు. ఉమ్, సో ఈయన్ని తప్పించడానికి అదో ఒక యాంబిషన్ ని ఆధారం చేసుకుని నా అభిప్రాయం ప్రకారం సిఐఏ వర్కౌట్ చేస్తుంది. ఓకే. అంటే తప్పించడం అంటే ఎట్లా జరుగుతుంది సార్ ఇది? మీరు లైఫ్ టైమ్ అని అన్నారు కదా! సో, తప్పించే ప్రయత్నం ఎట్లా జరుగుతది? దానికి ఆ డ్యామేజ్ రికవరీ ఎట్లా చేసుకుంటారు జిన్పింగ్ గాని, చైనా గాని? ఇప్పుడు ఏంటంటే మిలిటరీ ఫోర్సెస్ ని పాకిస్తాన్ లో 111 బ్రిగేడ్ గ్రూప్ రావల్పిండిలో ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలాగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ని ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ని, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ప్రొటెక్ట్ చేస్తుందో, అలాగే ఫర్బిడెన్ సిటీ అని ఒకటి ఉంది. ఇది పాతకాలం వాళ్ళ ఎంపరర్ దగ్గర నుంచి వచ్చిన హెరిటేజ్ ఏరియా. ఓకే. చైనా ఆర్మీ కదలికలు చూపించారు చిన్న కాన్వాయ్స్. అయితే లాస్ట్ 2 అవర్స్ లో ఈ ఇంటెలిజెన్స్ అందంగానే జీ జిన్పింగ్ గారు పై చేయి తీసుకున్నారు. ఈయన్ని డిపోజ్ చేయడం ద్వారా డిపోజ్ చేసి బంగ్లాదేశ్ లో షేక్ హసీనాని డిపోజ్ చేసి ఎలాగా వాళ్ళు పై చేయి తీసుకున్నారో ఆవిడ దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు జీ జిన్పింగ్ గారికి ఓటే అవకాశం, దేశంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి లేకపోతే దేశంలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం కూడా బహుశా 6 నెలలు 5 నెలలు 6 నెలల ముందర కూడా జీ జిన్పింగ్ గారు దాదాపు 15 రోజులు పబ్లిక్ లైఫ్ నుంచి బయటికి రాలేదు, పబ్లిక్ లైఫ్ లోకి రాలేదు. అప్పుడు కూడా ఒక చిన్న అటెంప్ట్ జరిగింది. ఆయన అప్పుడు తప్పించుకున్నారు, ఇప్పుడు కూడా బహుశా తప్పించుకున్నారు. వీళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ వేస్తారు. కరప్షన్ ఛార్జెస్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఎలాగా గిఫ్ట్లన్నీ దేశానికి సబ్మిట్ చేయకుండా అమ్మేశారు, ఇటువంటి కరప్షన్ ఛార్జెస్ పొలిటీషియన్స్ మీద చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఏదోటి ఉంటుంది, ఏది లేకపోతే కారు మార్కెట్ తీసుకెళ్లారని దాన్ని కరప్షన్ కింద చూపించారు. ఇదంతా ఏంటంటే నెపం, అంటే ఏదోటి ఛార్జ్ షీట్ పెట్టాలి కాబట్టి పెడతారు తప్పితే గానీ అవి యాక్చువల్ గా ఏంటంటే అంత ముందు ఉన్నాయి కూడా కరప్షన్ ఛార్జెస్ అనేది కొత్తగా రావు, సడన్ గా రావు, ఎప్పటి నుంచో ఉంటాయి. అన్ని దేశాల్లోనూ ఇటువంటి ఏంటంటే ఫైల్ చేసుకుని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంచుకుంటాయి. అటువంటి ఫైల్ బయటికి తీసుకొస్తారు ఛార్జెస్ పెట్టి, ఎస్పెషల్లీ ట్రీజన్ అటువంటి ఛార్జెస్ ఏమన్నా దొరుకుతాయి. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఏమైంది, ఆయన మీద ట్రీజన్ ఛార్జెస్ అంటే ఆర్మీ మీద రివోల్ట్ చేయడం, లాహోర్ లో 4 కోర్ కమాండర్ ఇంటి మీద అటాక్ చేయడం, ఇటువంటి ట్రీజన్ ఛార్జెస్ తీసుకొచ్చారు. అయితే హైకోర్టు కొట్టేసింది కాబట్టి దాన్ని DGIS ఫైజ్ అహ్మద్ ని అరెస్ట్ చేసి ఆయన్ని అప్రూవర్ కింద మార్చి మళ్ళా ట్రయల్ చేస్తున్నారు ఆర్మీ దాంట్లో. అలాగే చైనాలో కూడా ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా న్యూక్లియర్ సీక్రెట్స్ లీక్ చేశారా అన్నది కూడా లేకుండా చైనా న్యూక్లియర్ సీక్రెట్స్ లీక్ చేశారని చెప్పి దీన్ని ట్రీజన్ కింద వాళ్ళకి డెత్ పనిష్మెంట్ ఈజీ అవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకో. ఇక్కడ సామాన్యంగా 2 ప్రశ్నలు సార్. అంటే ఇందులో మొదటిది జిన్పింగ్ ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయా, అక్కడికి తీసుకెళ్తారా ఒకటి, రెండోది
చైనాలో కూడా రెజిమ్ చేంజ్ ఆపరేషన్ జరిగింది, దానికి సంబంధించిన ట్రయల్స్ ఇట్లా జరుగుతున్నాయి అని కూడా మనం అనుకోవచ్చు ఈ 2 ప్రశ్నలు సార్. ఎగ్జాక్ట్లీ ఈ ట్రయల్స్ అన్ని ఏంటంటే అన్ని మిలిటరీ కమిషన్ కాబట్టి మిలిటరీ కోర్ట్స్ చేస్తాయి. మిలిటరీ కోర్ట్స్ జనరల్ గా ఏంటంటే ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళ ఎవిడెన్స్ ఇవన్నీ షిఫ్టింగ్ కి సివిల్ లాయర్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వరు. మన దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా సరే ఈ సివిల్ లాయర్స్ పార్టిసిపేషన్ కి పర్మిషన్ ఉంటుంది, కానీ వాళ్ళని వీక్ లాయర్స్ ని తీసుకొచ్చే విధంగా చూసుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళ కేసు జనరల్ గా 99.9% షీ జిన్పింగ్ గారు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటారో అదే నెరవేరుతుంది. ఆ కేసులన్నీ ప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఏదో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దొరుకుతుంది, ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లో కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ చేస్తారు. బహుశా అమెరికా నుంచి డబ్బులు వచ్చినట్టు అక్కడ అమెరికాలో ఫారెన్ కంట్రీస్ లో డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రూఫ్ దొరకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా ఏదో చూపించి వాళ్ళని ఫైనల్ గా డెత్ సెంటెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో జిన్పింగ్ పాత్ర ఎట్లా ఉంటుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఇది బాధితుడిగానా లేకపోతే వీళ్లకు ఈ డెత్ పెనాల్టీ ఇచ్చే దాంట్లో కీలకమైన వ్యక్తిగానా, ఎట్లా అర్థం చేసుకోవాలి? 2 విధాలుగాను. బాధితుడు ఆయన్ని తీసివేయాలని చెప్పి చేయాలని చూశారు, ఆ కూ చేయడంలో విఫలం అవడం వల్ల, లేకపోతే అట్లీస్ట్ ప్రిలిమినరీ అటెంప్ట్స్ చేశారు. ఇది సిఐఏ హస్తం యాక్చువల్ గా ఉందా లేదా అన్నది డౌట్. ఎందుకంటే ఒకటి మాత్రం ఇండికేషన్ వస్తుంది, ఈ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇరాన్ కి కదల్చడం వల్ల సౌత్ చైనా సీలో అమెరికన్ ఫోర్సెస్ బలహీనపడినాయి. చైనా ఎక్సైజ్ చేస్తున్నప్పుడు నన్ను అడిగితే ఏ దేశం అమెరికా అటువంటి డెసిషన్ తీసుకోకూడదు. వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళకి తెలుసు ఇటు జరుగుతుందని, అందువల్లే ఆ ధైర్యంతో దీన్ని ఇక్కడ కదిలించారు. అంటే ఏంటంటే సిఐఏ ఆపరేషన్ కూడా అనుకోవాలి మనం, అవకాశం ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కంపైల్ చేసి వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా బై అండ్ లార్జ్ డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ నార్త్ కొరియాలో కూడా ఎప్పుడు వాళ్ళ ఓన్ అంకుల్ని కూడా ఎవరైతే ఈ ప్రస్తుతం ఉన్న లీడర్ ని సపోర్ట్ గా ఉండి ప్రాథమిక స్టేజెస్ లో సపోర్ట్ ఇచ్చి గెలిపించేదో అతన్నే గురి తీసేసారు. ఉరి అంటే అక్కడ ఫైరింగ్ స్క్వాడ్ ఉంటుంది, అంటే బేసికలీ డెత్ సెంటెన్స్. ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అతన్ని చంపివేయడం జరిగింది నార్త్ కొరియాలో కూడా. సేమ్ ఇక్కడ కూడా చైనాలో కూడా జరుగుతుంది. షీ జిన్పింగ్ తన పొజిషన్ ని బలపరుచుకుంటున్నారు. కానీ అయితే ఈ సిడబ్ల్యూసి కొంచెం దెబ్బతిండడం వల్ల, అంటే టాప్ లీడర్షిప్ దెబ్బతిండడం వల్ల వాళ్ళకున్న తైవాన్ ప్లాన్స్ కొన్ని నెలలు వెనక్కి వెళ్ళిపోయినట్టు. ఒకవేళ వీళ్ళు సక్సెస్ఫుల్ అయితే 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉండును, దానివల్ల అమెరికాకి అడ్వాంటేజ్ పడుతుంది. కాకపోతే అమెరికా సక్సెస్ఫుల్ అవ్వలేదు, కొన్ని నెలలు పోస్ట్ పోన్ అయిపోతుంది. బహుశా 2027 కి షిఫ్ట్ అయిపోతుంది. తైవాన్ ని మిలిటరీ పోస్ట్ ద్వారా తీసుకోవడం, ఇది మనకి లెసన్ లెర్న్డ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు, ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో వ్యూవర్స్, అది పరిస్థితి మొత్తానికి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చైనాలో కూడా ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్కి ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయా అనే పరిస్థితి కనబడుతోంది. ఈ పరిస్థితి అటు సిఐఏ అమెరికా చేస్తోంది అని ఒక ఇండికేషన్ అయితే కనబడుతోంది. దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు, కానీ ఇండికేషన్ అయితే కనబడుతోంది. సో ఇది అటు జిన్పింగ్ని ఇరకాటంలో పడేసే పరిస్థితికి తీసుకెళ్తుందా, లేకపోతే జిన్పింగ్ ఒక లైఫ్ టైమ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన దీని నుంచి తప్పించుకొని ఆ మిగతా వాళ్లకు ఉరిశిక్ష పడి అక్కడ తప్పించుకునే ప్రయత్నం ఎలాగైతే జరుగుతుందా అనే కొంత ఆలోచన కూడా ఉంది. సో దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో ముందు ముందు మనం కూడా పరిశీలిద్దాం. సో ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి, అండ్ ఈ వీడియోపై కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.